నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. సో సాధారణంగా ప్రతి శాఖకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంటారు, ప్రక్షాళన జరుగుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా ఏంటి అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది విద్యా వ్యవస్థ, అట్లాగే వైద్యానికి సంబంధించిన వైద్య శాఖ, మరొకటి వ్యవసాయ శాఖ. సో విద్యాశాఖ అనగానే ఎందుకు అంత ప్రయారిటీ అని అంటే భవిష్యత్తు, నేటి బిడ్డలే రేపటి పౌరులు అని చెప్పేసి మనం గతం నుంచి చదువుకుంటూ వచ్చాం. మరి ఈ క్రమంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ విద్యా వ్యవస్థలో సంబంధించిన వ్యవహారం కొంచెం ప్రత్యేక దృష్టిని సాధించవలసిన అవసరం ఉంది. సో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు అనే కార్యక్రమం తీసుకురావడం ద్వారా ఓకే, ఇది మంచి నిర్ణయమే, ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించదగ్గ అంశం. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఆ స్కూళ్ళల్లో మరి అనేక రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రధానంగా ఫర్నిచర్ లేకపోవడం కావచ్చు, అలాగే తలుపులు గట్రా, బిడ్డలు పడుతున్న అవస్థలు, అలాగే ఏదైతే మినిమం ఫెసిలిటీస్, అవి బాత్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, గ్రౌండ్ ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే సరే నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయినా సరే కొన్ని స్కూల్లో మాత్రమే ఆ పని జరిగింది. సరే జరిగిందా జరగలేదంటే జరిగింది, ఖచ్చితంగా జరిగింది. కాకపోతే అన్ని స్కూళ్ళల్లో అంత ఇదిగా జరగలేదు. సరే మనం మంచిగానే మాట్లాడుకుంటూ ఎన్ని మంచి పనులు చేసినా ఒక మంచి పనిలో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. సరే విపక్షంగా ఉన్నప్పుడు ఆ డ్రాబ్యాక్స్ ఎత్తి చూపాలి కాబట్టి అవి చూపిస్తూ ఉంటారు. అది గత 5 ఏళ్ల కాలంలో. సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో ఉన్న పిల్లల తల్లిదండ్రులని ఒకే రోజున ఆ స్కూళ్ళకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడతాం. అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, అట్లాగే అధికారులు కావచ్చు, వాళ్ళందరి సమక్షంలో జరగడం అనేది శుభపరిణామమే. సరే ఇక్కడ కూడా మనం రాజకీయాల పరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక వీటిలో కూడా రాజకీయం చేసేవంటే దానికంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. సో ఈ తరుణంలో ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరు కూడా బాపట్ల పర్యటన, అక్కడ పిల్లలతో కలిసి కొంతసేపు మంతి ఆటపాటలు, అట్లాగే తర్వాత భోజనాలు కూడా చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కడప వెళ్ళటం, అక్కడ పిల్లలతో మమేకమై మాట్లాడటం, వారితో కూర్చొని భోజనం చేయటం, ఇదంతా కూడా శుభపరిణామమే. అయితే ఎన్ని చేసినా కానీ ఇక్కడ మౌలిక సదుపాయాల ఏంటి, వాటితో పాటుగా ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించి చేయవలసింది ఉపాధ్యాయులు నియమించడం, అంటే డిఎస్సి. ఆ డిఎస్సి జరిగితేనే ఉపాధ్యాయుల నియామకం అనేది అవుతుంది. సో ఈ తరుణంలో మెగా డిఎస్సి వేస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఆ తర్వాత హామీని తొంగలో దొక్కారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాగే మెగా డిఎస్సి వేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాగానే తొలి సంతకం దానిపైన చేశారు. సో ఈ క్రమంలో ఎగ్జామ్ మాత్రం ఇంకా పెండింగ్లో ఉంది, బహుశా ఇంకో 2 నెలల్లో జరుగుతుంది, అది ఇదని వార్తా కథనాలు వస్తున్నాయి. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవసరమో అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా అంతే అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు పదే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పుకొచ్చేది ఏంటి అంటే టోఫెల్ ఎడిపోయిందో తెలియదు, ట్యాబ్లు ఎడిపోయినాయో తెలియదు అని అంటారు. టోఫెల్ అంటే అది చాలా నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే బోధించాలి. మరి ఆ టోఫెల్కి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ ఎక్కడున్నారు? టోఫెల్ ఎడిపోయినాయో తెలియదు అంటారు. మరి గత ప్రభుత్వ హయాంలో అటువంటి ట్రైనర్స్ ఉన్నారా? ఉంటే ఏమయ్యారు? ఇవన్నీ కూడా ఈరోజు మన చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలు మనతో పాల్గొనబోతున్న వారు పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మన్యం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అట్లాగే మరి కొద్దిసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం. సో ముందుగా తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం ప్రసాద్ గారు. సార్, విద్యా వ్యవస్థకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అధికారంలో ఎవరున్నా సరే ఫోకస్ చేయవలసిన శాఖ. సో అటువంటి శాఖకు సంబంధించి ఏదైతే నిన్నగాక మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెగా మీటింగ్ అన్నట్లుగా, సో దీనిపైన మీ స్పందన సార్? ప్రసాద్ గారు, ముందుగా నేను ఒక విషయాన్ని స్పష్టం చేస్తా, మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద నన్ను కూడా మీరు ఈ భాగస్వాములు చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఈ సుదీర్ఘమైనటువంటి అనుభవంలో 6 పదులు కూడా పూర్తి చేసుకుంటాను త్వరలో.
అయితే నాకు పట్టున్నటువంటి రంగాలు రెండు. ఒకటి వృత్తిరీత్యా విద్యారంగం, మ్మ్. అదేవిధంగా వ్యవసాయదారు కుటుంబం నుండి ఒక రైతు బిడ్డగా వచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత పార్టీలో కూడా నేను ఆ రైతు విభాగంలోనే సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనుభవం నాకు ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద. ఈ రెండింటి మీద ఉన్నటువంటి పట్టు మరొక దాని మీద ఉండదు నాకు. రైట్. కాబట్టి మీకు ధన్యవాదాలు. అదే సందర్భంలో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, ఇక్కడ కొంచెం నేను ప్రభుత్వంలో ఉన్నాను అన్నటువంటి ఆలోచన కొన్ని దగ్గరలో తప్పిపోతుందేమో కూడా. అలాంటిది ఏమైనా ఉంటే కూడా నా పార్టీకి నేను జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే విద్యారంగం పట్ల నాకు ఉన్నటువంటి ఆసక్తి, నేను విద్యా సంస్థల అధినేతగానే కాదు, నా వృత్తి కూడా అదే. కాబట్టి కొన్ని ఏమన్నా అయితే మిస్ఫైర్ అయినట్టు అయితే కూడా అవచ్చు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఆసక్తి, నేను కొంచెం బోల్డ్ గా మాట్లాడాల్సి ఉంటది. చెప్పండి. అయితే ఒకటండి, మీరు మీ ఇంట్రోలో నాకు నచ్చింది ఏంటంటే విద్యారంగం. ఇప్పుడు మిగతా రంగాలు అనేవి ఏంటనేసి అంటే, ఒక తరానికో లేకపోతే ఒక సంవత్సరానికో లేకపోతే ఒక తరానికో లేకపోతే ఇట్లా కొన్ని ఆధారపడ. అఫ్ కోర్స్ అల్టిమేట్ గా తరతరాలకు, కానీ విద్యారంగం అనేది ఖచ్చితంగా తరతరాలకే ముందు ప్రారంభం అవుతుంది. ఇది ఒక సంవత్సరానికి కాదు. ఈ సంవత్సరం ఏదో 10th క్లాస్ అయిపోతే అక్కడితోనే పూర్తి అయిపోయినటువంటి ప్రక్రియ కాదు. ఇటు ప్రభుత్వ పరంగా అయితేనేమి, ఇటు సామాజికంగా ఉన్నటువంటి స్థితిగతులు విద్యారంగాన్ని ఆవశ్యకత తీసుకునేటప్పుడు ఇది నిరంతరం కొనసాగేది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా కాలంగా ఇవాళ మేమేదో 10 సంవత్సరాలుగా 11వ సంవత్సరం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధికార ప్రతినిధిగా కాకుండా చాలా సంవత్సరాలుగా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే కొంత గాడిని పడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. కానీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయిలో, మన జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ప్రస్తుతం మేము ఉన్నటువంటి పరిస్థితి అవ్వచ్చు, పూర్తి స్థాయిలో విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణ నిర్మాణం అయిందని చెప్పడానికి అయితే ఎవరు సాక్షించడానికి లేదు. నేనైతే సాక్షించాను. అయితే ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భం, ఇంకా చెప్పాలంటే విడిపోయినటువంటి రాష్ట్రంలో మనం ఒకసారి గమనిస్తే విడిపోయినటువంటి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేసి అంటే, దాదాపు 99% కేంద్ర సంస్థలన్నీ హైదరాబాద్ తెలంగాణలోనే మిగిలిపోయినటువంటి సందర్భం. అంటే కొన్ని పూర్వాపరాలు మనం చర్చించుకోవాలి, అప్పుడే సార్థకత ఉంటుంది అనమాట చర్చకి. ఆ నేపథ్యంలోనే విభజన బిల్లులో ఆ రోజు భారతీయ జనతా పార్టీ పట్టింది. మిగతా పార్టీలన్నీ కూడా విభజన వద్దు అని చెప్పేసి ముందుకెళ్ళినటువంటి తరుణంలో మొదటి నుండి మేము విభజన తర్వాత ఈ రాష్ట్రానికి ఏం కావాలనే దాంట్లో ప్రధానంగా విద్యా సంస్థలు ప్రస్తావించడం జరిగింది పార్టీ వేదిక మీదుగా. అదే సందర్భంలో మేము పార్లమెంట్ లో కూడా ప్రస్తావించి విభజన సందర్భంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విద్యా సంస్థలకు సంబంధించి ఒక క్లారిటీ తీసుకొని అది బిల్లులోని చేపట్టడం, దానికి తోడు 14లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోకి రావటం, వచ్చిన దాదాపు 2-3 సంవత్సరాల్లోనే ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు దాదాపుగా ఒక ట్రైబల్ యూనివర్సిటీ నేటికి కూడా కొత్తగా పెండింగ్ లో ఉన్నటువంటి మాట మేము అంగీకరిస్తాం కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు అది కూడా గాడిన పడుతుంది. బట్ ఆ చట్టంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది 2-3 ఏళ్లలోనే. సరే, లాంచింగ్ లేకపోతే నిర్మాణం కొంత ఆలస్యం అవుతుంది, తప్పలేదు కూడా. మరి గత ప్రభుత్వం వచ్చేసరికి కూడా కొంత నిర్లక్ష్యం వహించింది కొన్ని ఇన్స్టిట్యూషన్ సంబంధించి. ఇప్పుడు అందులో ట్రైబల్ యూనివర్సిటీ అవ్వచ్చు, లేకపోయినట్టయితే ఇతర కొన్ని సందర్భాల్లో. అఫ్ కోర్స్ అయితే ఇక్కడ గమనించి అంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భంలో గత కొన్నాళ్ళుగా దాదాపు 6 దశాబ్దాల పాటు విద్యారంగానికి సంబంధించి కేటాయింపులు అయితేనేమి, కేటాయించినటువంటి నిధులు వినియోగం అయితేనేమి, వినియోగంలో మళ్ళీ సద్వినియోగం కూడా నేనేమి మొహమాట పడట్లే. అంటే మధ్యలో మీరు కూడా వాజ్పేయి గారి సమయంలో కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదంటే, ఆ సమయంలో కూడా అప్పటికి ఉన్నటువంటి ఏదైతే ఈ సవరించుకోవడానికి సరిపోయింది, సమస్యలను సవరించడానికి సరిపోయింది. కానీ పూర్తి స్థాయిలో వాజ్పేయి గారి తాలూకు విజన్ విద్యారంగం మీద పూర్తి స్థాయిలో మేము ఇంప్లిమెంట్ చేయడానికి 5 సంవత్సరాలు సరిపోలా. మళ్ళీ 14లో ప్రారంభమైంది. ఇవాళ మీకు అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కూడా నరేంద్ర మోడీ గారు విద్యారంగానికి సింహ భాగాన్ని కేటాయించడమే కాకుండా కేటాయింపులు పెంచుతూ, అలాగే మొన్న మనకు కూడా ఏదైతే సెంట్రల్ స్కూల్ సంబంధించి కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి మన రాష్ట్రానికి ఒక 8, పక్క రాష్ట్రానికి ఒక 8, ఇవన్నీ నేను చెప్తూ, ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నాడు నేడు, ఐ థింక్ అదే పేరు అనుకుంటాను, నాడు నేడే కదా,
ఈ స్కూల్ సంబంధించి వాళ్ళకు అది కార్యక్రమం ప్రకటించిన తర్వాత నాలాంటి విద్యా వ్యవస్థ పట్ల అవగాహన లేకపోతే ఆలోచన లేదా అభివృద్ధి కాంక్షించే వాళ్ళందరం కూడా సంతోషించాం. ఎందుకనేసి అంటే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, తీసుకొని ముందుకెళ్లారు. డెఫినెట్ గా కాన్సెప్ట్ మేము ఆహ్వానిస్తామండి. పార్టీ పరంగా కూడా ఆ రోజు మేము అదే చెప్పాం. ఎందుకు అనేసి అంటే ప్రాథమిక స్థాయి నుండి ఏదైతే హై స్కూల్ స్థాయి వరకు ఉన్నటువంటి విద్యాలయాల పట్ల ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మేము స్వాగతించాం. ఖచ్చితంగా అది మంచి నిర్ణయాలే, దానికంటూ ఒక బడ్జెట్ కేటాయింపులు పెట్టుకొని. అయితే ఆచరణలో మళ్ళీ మేము ఎప్పటికప్పుడే వాళ్ళని హెచ్చరిస్తూ వచ్చాము. ఏదైతే ఈ కేంద్రీకృత సప్లై సిస్టమ్ అనేది పెట్టుకొని ఈవెన్ ఇప్పుడు ఈ నాడు నేడులో ఏదైతే ఈ ఉదాహరణకి ఉన్న బిల్డింగ్ పునర్వ్యవస్థీకరణ పునర్నిర్మాణంలో ఉన్నటువంటి సందర్భంలో అవి కూడా సెంట్రలైజ్డ్ ఒక సంస్థ నుండే వాటికి కావాల్సినటువంటి నిర్మాణ సామాగ్రి ఆయా హెచ్ఎంలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానీ తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇట్లాంటివి మేము ఎప్పటికప్పుడే ఎత్తి చూపడం జరిగింది. అదే సందర్భంలో ఈ ఫర్నిచర్ కి సంబంధించి కానీ లేకపోతే ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ సంబంధించి కానీ ఏది పరిశోధనకు సంబంధించినటువంటి లేకపోతే చిన్న లైబ్రరీలు ఏర్పాటు చేసినటువంటి హై స్కూళ్ళు వాటికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ సప్లై చైన్ లో వాళ్ళు తీసుకున్నటువంటి కేంద్రీకృత నిర్ణయాల వల్ల అంటే ఇప్పుడు ఎలా ఉంటది అనేసి అంటే సప్లై చేసే ఒక వ్యక్తి అన్నాడు మోనోపోలీకి పోయి ఆయన ఏమిస్తే అదే తీసుకోవాల్సి వచ్చింది, ఏం చెప్తే అదే చేయాల్సి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు. ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే జరిగిన తప్పులకి ఏంటి అంటే విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులను బాధ్యతలు చేయడం. వీళ్ళకేమో స్వేచ్ఛ లేదు, జరిగినటువంటి తప్పిదాలు ఏమైనా ఉంటే బాధ్యులు వీళ్ళే అవుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి రెండు కారణాలు. ఒకటి, నాడు నేడు కార్యక్రమంలో ఆ ప్రభుత్వం అనుకున్నటువంటి గోల్ ని రీచ్ అవ్వలేకపోయింది. రెండవది ఏంటనేసి అంటే రీచ్ అవ్వడానికి ఏదైతే ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి హై స్కూల్ స్థాయి ఉపాధ్యాయ వర్గం ఉందో వీళ్ళలో ఒక ఉదాసీన వైఖరి వచ్చేసింది, లేదా భయభ్రాంతులకు గురైనటువంటి ఏదైనా చేస్తాము అనేసి అంటే చేయడానికి పూర్తి స్వేచ్ఛ మాకు లేదు, చేసిన తర్వాత బాధ్యులు మేమే కావాలా అన్నటువంటి ఆలోచనలో కూడా కొంత వెనకబడింది. ఇవాళ వైసీపీ ఒక ఆరోపణ చేస్తుంది. నిన్న మనకి కనబడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు లేదా లోకేష్ బాబు గారు వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలన చేసిన తర్వాత అది మేము కట్టి బిల్డింగే అనేసి. మీరు కట్టిందా అంటే ఆ బిల్డింగ్ సున్నాలు వేశారు, రంగులు వేశారు, సంతోషం, మీరు చేశారు. మీరు కట్టిన బిల్డింగే అనేసి అంటే కాదు, వ్యవస్థ నిర్మాణం అది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా కట్టినటువంటి బిల్డింగులకు మీరు రంగులు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. నా పక్కనే ఒక స్కూల్ ఉంది, బొందులీపురం స్కూల్ అంటారు. అది ఎప్పుడో నేను పుట్టక ముందు నుండి ఉన్నటువంటి స్కూల్ అది. దాన్ని తీసుకొచ్చి నేను గోన్ చేసుకుంటాను, మా చంద్రబాబు నాయుడు గారు కట్టారు, మా మోడీ గారు కట్టారని చెప్పేసి సరికాదు కదా. దానికి రంగులు దిద్దేటప్పుడు నా తాలూకా పార్టిసిపేషన్ గుర్తించాలా. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఇవాళ నిన్న జరిగినటువంటి నేను ఫైనల్ గా చెప్పేది, నిన్న జరిగినటువంటి పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ వీటికి సంబంధించి అనుసంధాన ప్రక్రియలో ఈ మెగా ఈవెంట్ ఏదైతే ఉందో ఇది హర్షించదగినటువంటి పరిణామం. ఎందుకని అంటే మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్లలో ఆ అనుసంధానం ఉన్నందువలన అక్కడ ఏదైతే స్టాండర్డ్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అటువంటి వాతావరణం నిర్మాణం అయ్యి ఈ టీచర్స్, పేరెంట్స్ మధ్యలో ఒక అనుసంధానం ఏర్పడిన తర్వాత ఇక్కడ డ్రాప్ అవుట్స్ కూడా తగ్గడానికి అవకాశం. అదే విధంలో ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల తాలూకా నిర్వహణ, ఇప్పుడు స్కూళ్లలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేసి అంటే మౌలిక వసతుల నిర్మాణం ఒక ఎత్తు అయితే మౌలిక వసతుల నిర్వహణ ఒక ఎత్తు అండి. వాళ్ళ కట్టేయడం ఈజీయే. మన ఇల్లేనా సరే, ఇప్పుడు గత 5 సంవత్సరాల కిందట నేను నా ఇంటికి అన్నిటికీ పెయింటింగ్లు వేసుకున్నా, ఇవాళ మళ్ళీ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి అదే విధంగా అక్కడ నిర్వహణ అనేది ఇంపార్టెంట్. సో ఎవరు చేసినా మంచి పని ఎవరు చేసినా విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఆ విధంగా ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏదైనా ఉన్నదని సరే ఆహ్వానిస్తాం. అదే ప్రభుత్వ సమయంలో ఏదైతే ఈ ఏకస్వామ్యంగా వెళ్ళినటువంటి గుత్తాధిపత్యంగా వెళ్ళినటువంటి వ్యవస్థలు ఏవైతే చేసినటువంటి నిర్వాహకాన్ని నిలదీశాం, ఇవాళ కూడా తప్పుపడతాం. ఇవాళ మా ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక విద్యని ఈ చక్కటి ఇంకా మెయిన్ ఏంటంటే గత ప్రభుత్వంలో మీ అనుమతితో ఒక్క నిమిషం తీసుకుంటాం. గత ప్రభుత్వంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నాయని అంటే గతంలో 1 నుండి 5 వరకు ఉన్నటువంటి ప్రాథమిక స్థాయి, 6, 7 ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్థాయి అంటే ప్రాథమికం అన్నది. అదేవిధంగా 10 వరకు ఉన్నటువంటి హై స్కూళ్ళు ఈ 3 గ్రేడ్లు ఉండేవి.
వీళ్ళు ఏం చేశారు, ఇష్టానుసారం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఏదైతే అది చేసింది. కొన్ని స్కూల్లో 1, 2 పెడితే అక్కడ 1, 2 టీచర్స్ పిల్లలు మిగిలినటువంటి సందర్భం. కొన్ని స్కూల్లోనేమో 3 నుండి 10th క్లాస్ వరకు పెట్టారు. అక్కడ సిస్టమ్ లో ఫ్లక్చుయేషన్ వచ్చేసింది. ఉదాహరణకి 6th నుండి 10th వరకు బోధన అనేది ఒక రకంగా ఉంటుంది. మనకు తెలుసు కదా, ప్రాథమిక స్థాయిలో బోధన ఒకలాగా ఉంటుంది, హై స్కూల్ స్థాయిలో బోధన ఒకలాగా ఉంటుంది, కాలేజీ స్థాయిలో కలిసరికి వాళ్ళకి లెక్చరర్స్ అంటాం. వాళ్ళు అక్కడ బోధించాల్సిన పని లెక్చర్ ఇచ్చుకుంటే సరిపోతుంది కాలేజీ స్థాయి, కళాశాల స్థాయి. కాబట్టి ఇక్కడ అది ఇప్పుడు 3వ తరగతి చెప్పినటువంటి ఉపాధ్యాయుడు 10th క్లాస్ కి చెప్పాలి అనేసి అంటే అక్కడ కుదిరే పని కాదు. లేదా 10th క్లాస్ చెప్పాల్సినటువంటి చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు వచ్చి 3వ తరగతి చెప్పలేడు. ఈ వేవ్ లెంగ్త్ అనేది అక్కడ ఉండదు. ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ సరిదిద్దుతూ ఇవాళ వెళ్తున్నారు. నేను అనుకోవడం ఇవాళ ఏదో ఇల్లు అలగ్గానే పండగ అయిపోయింది, మేమేదో కూటమి ప్రభుత్వం మొత్తం స్కూల్లో ఏదైతే ఈ మైనస్ పాయింట్లు ఉన్నాయో, నేను మళ్ళీ చెప్తున్నా, గత ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏదైనా ఉందంటే ఖచ్చితంగా గుర్తిస్తాం. అక్కడ ఉన్నటువంటి మైనస్ పాయింట్లు సరిదిద్దుకుంటూ ఇంకొక అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మాత్రం ఇవన్నీ సెటరేట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దానికోసమనే ఈ నిన్న జరిగినటువంటి మెగా ఈవెంట్ అనేది ఖచ్చితంగా ఒక గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని రాబోయే రోజులకి ప్రణాళిక రచించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రసాద్ గారు. రైట్ రైట్ సార్. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. సో గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు లాంటి మంచి కార్యక్రమాలు జరిగినాయి. సరే, అందులో బిల్లులు తినేసారా లేకపోతే అక్రమాలు జరిగినాయి అవి సెకండరీ. కానీ శ్రీకారం చుట్టారు కదా, ఆ స్కూళ్ళలో పాడుపడిపోయిన వాటన్నిటిని కూడా బాగు చేయాలి అనే సదుద్దేశంతో చేశారా, లేకపోతే దాని తర్వాత ఇంకేమైనా అంతరార్థం ఉందా, అదంతా సెకండరీ. కానీ అది మంచి పరిణామమే. అయితే ఇక్కడ ప్రధానంగా విద్యార్థులకు కావాల్సిన ఆ మౌలిక సదుపాయాలతో పాటుగా ఉపాధ్యాయులు, దాన్ని మాత్రం విస్మరించారు గత ప్రభుత్వం. సో ఈ తరుణంలో మీరు మొట్టమొదటి సంతకం చేసింది కూడా డిఎస్సి పైనే. మరి ఆ డిఎస్సి ఎప్పుడు నిర్వహించబోతున్నారు? అట్లాగే ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి లోటుపాట్లు ఏవేవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు పూడి తిరుపతిరావు గారు చెప్పినట్లుగా మరి వాటిపైన ఫోకస్ చేస్తారా? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఆదాన్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, చాలా చక్కటి సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు సార్. ఎందుకంటే ఈరోజు పెద్దలు చెప్తారు, నేటి బాలలే రేపటి భారత పౌరులని. ఈ బాలల్ని మనం అంటే ఒక ఇత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి వస్తుంది అంటారు చూసారా, ఆ విధంగా మనం విత్తు నాటేటప్పుడే అద్భుతమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటి విత్తును నాటితే ఆ చెట్టు మహావృక్షమై 4 కాలాల పాటు ఫలాల్ని అందరికీ పంచుతుంది. నాటిన వాళ్ళకి మనకు పంచుతుంది, బయట వాళ్ళకు పంచుతుంది. అల్టిమేట్గా దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడేట్టుగా ఆ చెట్టు తయారవుతుంది. ఆ మొక్కగా ఉండింది పెద్ద వృక్షం తయారవుతుంది. అదే విధంగానే ఈరోజు ఈ పిల్లలకి ఏదైతే మనం వాళ్ళకి పునాదులు వేస్తున్నామో, ఈ పునాదులు పటిష్టంగా ఉండాలి. ఈ పునాదులు వేసేటప్పుడు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు, వాళ్ళ లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు, అంటే ఏ రంగంలో ఎవరెవరు జిజ్ఞాస కలిగి ఉన్నారు అలాంటి వాళ్ళని వెలికి తీసి ఆ రంగంలో వాళ్ళని నిష్ణాతులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్ నాడు నేడు కార్యక్రమం తీసుకున్నారు. సంతోషం. నాడు నేడు కార్యక్రమం తీసుకుని దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించాల. కాకపోతే అమలులోనే పూర్తిగా విఫలం అయిపోయింది. నాడు నేడు కార్యక్రమం మాత్రమే చేశారు కానీ బైజూస్తో ఒప్పందం చేసుకోవడం కానీ, అదేవిధంగా టేబుళ్ళు కుర్చీలు తయారు చేయడం కానీ, అదేవిధంగా స్కూలుకు ఎల్లలు వేయడం కానీ, డోర్లు పెట్టడం కానీ, ఇలాంటి వాటిల్లో పూర్తిగా అంటే పేరుకే నాడు నేడు అన్నారు కానీ ఆ బిల్లులన్నీ కూడా వీళ్ళే తినేసి వీళ్ళే చేసేసుకొని ఎక్కడ కూడా నాడు నేడు పెట్టినటువంటి కార్యక్రమం ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఈరోజు మనం అలా కాదు. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి మీరు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి స్కూల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అంటే వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయడం కోసం ఒక ప్రజాప్రతినిధితో పాటు పేరెంట్స్, విద్యార్థి, ఉపాధ్యాయులు భాగస్వాములు అయితే చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు ఆ స్కూల్లో ఏమి లోపాలు ఉన్నాయి,
ఆ లోపాలను మనం ఎలా సరిదిద్దుకొని ముందుకెళ్ళాల అనే దాని మీద చర్చ జరగాలి. అక్కడ ఉన్నటువంటి లోపాలు సరిదిద్దాలని ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కడపలో పాల్గొనడం, అదే విధంగా చంద్రబాబు గారు కానీ, అదే విద్యాశాఖ మంత్రి గారు కానీ అక్కడ ఆ గుంటూరు కావలి ఆ ప్రాంతంలో పాల్గొనడం కానీ, అంటే ఇది ఏమవుతుందంటే మనం ఎక్కడైనా కూడా ఒక పెద్ద నాయకుడు మనతో కూడా వచ్చి కూర్చొని మనతో కూడా భోంచేశాడు, మన విషయాలు యోగక్షేమాలు తెలుసుకున్నాడు, మన స్కూల్లో ఏం జరుగుతా ఉంది అనేది అడిగాడు అన్నప్పుడు ఆ విద్యార్థికి కూడా మనోధైర్యం పెరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోపాలని మనం పెద్దలకు చెప్తే వెంటనే ఆ లోపాలను సరిదిద్దుతారు అనే ఇది కూడా ఆ విద్యార్థిలో కలుగుతుంది. దాంతో పాటు సేమ్ టైము ఒక మంచి నాయకుడు నాతో కూడా కలిసి ఫోన్ చేశాడు, నన్ను అడిగాడు, మీరు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తావు, నీ గోల్ ఏమని అడిగారు అన్నప్పుడు సర్వసాధారణంగా ఆ విద్యార్థుల మనోధైర్యం పెరుగుతుంది. ఫలాని గోల్ నా గోల్ అని చెప్పినప్పుడు వాళ్ళకు ఎంతసేపు కూడా నేను ఒక విద్యాశాఖ మంత్రితో నేను నా గోల్ ఇదని చెప్పాను, ఒక ముఖ్యమంత్రితో నేను నా గోల్ ఇదని చెప్పాను, ఒక ఎమ్మెల్యేతో నా గోల్ ఇదని చెప్పాను, కాబట్టి నేను నా గోల్ రీచ్ కావాలా, నా గోల్ నేను రీచ్ కావాలి అనుకుంటే నేను ఏ విధంగా ప్రిపేర్ కావాలా, ఏ విధంగా చదవాలా, ఏ విధంగా నా డౌట్లు రెక్టిఫై చేసుకోవాలా అనే ఆలోచన పిల్లల్లో కలుగుతుంది అనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి కార్యక్రమం అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోయే కాలంలో ఇస్తుంది. దాంతోపాటు సేమ్ టైం ఇప్పుడు గత ప్రభుత్వం లాగా మనం ఏదో గత ప్రభుత్వాన్ని విమర్శించాలని కూడా కాదు, గత ప్రభుత్వం లాగా ఎవరైతే విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులను తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర నిలబెట్టడం కానీ, అదేవిధంగా బాత్రూమ్లు ఫోటోలు తీయమని చెప్పడం, లేదంటే కోడిగుడ్ల మీద నా బొమ్మ ఉందా లేదా చూడండి అని చెప్పడము, రేషన్ సరిగా వస్తా ఉందా లేదా అని చెప్పడము, అంటే ఇవన్నీ చెప్పేదాని వల్ల ఏమవుతుందంటే సార్, వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఈ పని చేసేదానికి సరిపోతుంది, వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అయ్యో నేను ఇంత చదువుకొని విద్యార్థులకి మంచి ప్రతిభను అందించాలా, ఆ విద్యార్థిని బాగా డెవలప్ చేయాలనుకుంటే వచ్చిన వెంటనే బాత్రూమ్ ఫోటో తీయమంటారు, బాత్రూమ్ కడగమంటారు, లేకపోతే కోడిగుడ్లు వచ్చాయా లేదా, సరుకు వచ్చిందా లేదా చూసుకో, ఈ పనే సరిపోతా ఉంది. నాకు ఏంది ఇది, నేను చదువుకున్న చదివేంది, నేను విద్యార్థులకు చెప్పాల్సినటువంటి బోధన ఏంది, ఇదే నేను చేయాల్సిన కార్యక్రమం అనేది డేలా పడిపోతాడు. డేలా పడిపోయినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఇది నేను ఈ విధంగా విద్యార్థిని తయారు చేయాలా అన్నటువంటి భావన తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ విద్యార్థులకు సరిగా పాఠాలు చెప్పరు, ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఇది కూడా బయట రాదు, ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంటుంది. అది లేకుండా ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మీద మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. మెగా డిఎస్సిలో ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు అందరూ కూడా, దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఈ 2 months లో మెగా డిఎస్సి వాళ్ళకి ఎగ్జామ్ కూడా రాయబోతున్నారు. మెగా డిఎస్సిలో ఎగ్జామ్ రాసి అక్కడ అంటే మనకి ఎక్కడ కూడా టీచర్స్ లేరు అనే విధంగా అనేది లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ టీచర్స్ని కూడా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసి, ఆ రిక్రూట్మెంట్ చేసిన తర్వాత సమూల మార్పులు జరగబోతాయి. అంటే ఈ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ఈరోజు మనం వేసేటువంటి మొక్క మహావృక్షం కావాలా, ఈ రోజే ప్రభుత్వానికి ఫలితాలు రాకపోవచ్చు. అదే లోకేష్ బాబు గారు కూడా ఈ మాట అన్నారు. నేను ఈ విద్యాశాఖ తీసుకున్నప్పుడు చాలా మంది కూడా ఫోన్లు చేసి మీరెందుకు ఈ విద్యాశాఖ తీసుకున్నారు, దాంట్లో మీరు చేసేటువంటి కార్యక్రమాలు వెంటనే ఫలితాలు కనపడవు అని చెప్పారు. అయినా నేను తీసుకున్నాను అంటే ఈ రోజు వేసేటువంటిది ఇది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత సమూలమైనటువంటి ఫలితాలను ఇచ్చి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, వాళ్ళ కుటుంబానికే కాకుండా ఉపయోగపడేటట్టుగా తీర్చిదిద్దేదానికి కూటమి ప్రభుత్వం ముందుంటూ ఏది కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతినకుండా ఏదైతే వాళ్ళు ఆశించారో ఆ విధంగా చేసుకుంటూ, దాంట్లో గ్రేడింగ్ సిస్టమ్ ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళల్లో పోటాపోటీగా పోతుంది. ఇప్పుడు ప్రపంచమే కాంపిటీషన్ ప్రపంచం సార్. కాంపిటీషన్ ప్రపంచంలో మనం గ్రేడింగ్ లేకపోతే నెమ్మకి నీరెత్తినట్టు ఉంటారు. గ్రేడింగ్ అంటే ఇప్పుడు ప్రసాద్ గారు చాలా చక్కగా డిబేట్ చేస్తారు అన్నప్పుడు
ప్రసాద్ గారు చాలా చక్కగా డిబేట్ చేస్తారన్నప్పుడు సురేంద్ర గారు కూడా ఆ విధంగా చేయాలా, సురేంద్ర గారు కూడా బాగా డిబేట్ చేస్తాడు అనే పేరు నేను తెచ్చుకోవాలా అని చెప్పి పోటీతత్వం కావాలని చెప్పి ఈ గ్రేడింగ్ సిస్టమ్ పెట్టినారు. ఈ గ్రేడింగ్ సిస్టమ్ కూడా సత్ఫలితాలు ఇస్తాయి. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. మనం ఎప్పుడైతే మనం చిన్నపిల్లలప్పుడు చదువుకుంటా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతులు ఆ విధంగా ఏ విధంగా అద్భుతంగా ఉన్నాయో ఆ విధంగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రైవేటుకు ధీటుగా ఎదిగి ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ వద్దు, నాకు ప్రభుత్వ పాఠశాలల్లోనే మేము చదివించాలని ఆ బిడ్డల్ని అనే విధంగా దిశగా అందరూ కూడా రావాలనే ఉద్దేశంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు సార్. రైట్ సార్, మళ్ళీ వస్తాను. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి, రెండో రౌండ్లో అడుగుతాను నేను కూడా. సరే సార్, సరే. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థకు సంబంధించి ఫెయిర్గా మీ ఒపీనియన్ ఎలా ఉంది చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి లేదా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కొద్దిగా కేరళ మినహాయించి మిగిలినటువంటి రాష్ట్రాల్లో గడిచినటువంటి 3 దశాబ్దాల్లో అత్యంత నిరాదరణకి గురైనటువంటి వ్యవస్థలు విద్యారంగం, అదేవిధంగా ఆరోగ్య రంగం. దానికి కార్పొరేట్ సంస్థలు రంగంలోకి వచ్చి అటు వైద్యంలోనూ ఇటు విద్యారంగంలోనూ ఏ విధంగా పనిచేస్తున్నాయో మనకి తెలిసింది. ఇప్పుడు మన సురేంద్ర నాయుడు గారు లేకపోతే తిరుపతిరావు గారు ఆశాభావం వెలుగుచ్చారు, దాన్ని నేనేమి తప్పుపట్టను. కానీ ప్రభుత్వంలో నారాయణ విద్యా సంస్థల అధిపతి కీలకంగా ఉన్న తర్వాత ప్రైవేట్ రంగానికి పోటీగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలను అభివృద్ధి చేస్తారంటే ఆ శక్తులు, ఆ లాబీ ఒక నారాయణ కాదు ఇంకా అనేక పడనిస్తారా? ఇది ప్రశ్న. రెండోది మన గణాంకాలు చూసుకున్నప్పుడు 2024 అంటే 2024 మార్చితో ముగిసినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో దేశం మొత్తం మీద రాష్ట్రాల విద్యా బడ్జెట్ 14.70% ఉంది మొత్తం బడ్జెట్ లో సగటు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బడ్జెట్ ఎంత అంటే 12.6%. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా పోనీ అంతకంటే ఎక్కువ ఉందా అంటే ఎక్కువేమి లేదు. ఇప్పుడు నాడు నేడు పేరుతోటి స్కూళ్ళలో బల్లలు లేకపోతే చాక్ పీసులు ఇటువంటివన్నీ తీసుకొచ్చారు, దానిలో అవినీతి అంటున్నాం. అంటే దాని అర్థం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి కూడా లేవు, వాటిని కూడా ఏర్పాటు చేయలేదు. కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరుతోటి అక్రమాలు చేసినా సక్రమాలు చేసినా ఆ కార్యక్రమం తీసుకోవాల్సి వచ్చింది. అంటే అందుకని ఎవరైనా కానీ విద్యారంగాన్ని మొక్క నాటి వేళ్ళు ఎంత పెరిగినాయి అని చెప్పేసి ప్రతి వాళ్ళు పీకి చూడటం మళ్ళా నాటడం, ఆ మొక్క బతుకుతుందా? ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యారంగం పరిస్థితి అట్లా ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక మెగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రచార కండూతి అనేటువంటిది మనం ఇటీవల చూస్తున్నాం. అంటే ప్రతి దాన్ని ఒక ప్రచారానికి వినియోగించుకోవడం. ఇప్పుడు గతంలో జరిగిన మాట వాస్తవం, విద్యార్థులు తల్లిదండ్రుల మీటింగ్ ఒకే రోజు గతంలో జరిగిన మాట వాస్తవం జరిగింది. ఏమి సాధిస్తారు? గతంలో కూడా విద్యార్థులు తల్లిదండ్రుల మీటింగ్లు ఉన్నాయి, అదే కొత్త ఏం కాదు. కాకపోతే ఒక రోజు కాకపోతే వివిధ తేదీల్లో జరిగాయి. రమ్మను పెట్టుకుందామని చెప్పేసి అంటారు, కానీ ప్రభుత్వం అఫీషియల్ గా డిక్లేర్ చేసి పిలిపించడం నిర్వహించడం అనేది జరిగింది. ఇది లాంఛనంగా జరిగింది తప్ప మౌలికమైనటువంటి దీంతో ఏదో మౌలికమైనటువంటి మార్పులు ఏదో జరిగిపోతాయి అనేటువంటి భ్రమలు అయితే నాకు లేవు. ఎందుకంటే అసలు డబ్బులు కేటాయింపు లేదు, చిత్తశుద్ధి లేదు. ముందు ప్రభుత్వ విద్యని అభివృద్ధి పరచాలి, పాఠశాలల్లో కనీస సౌకర్యాలను మెరుగుపరచాలనేటువంటి చిత్తశుద్ధి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మొదటి 5 ఏళ్లలో కూడా అలాంటి చిత్తశుద్ధి కనపడలేదు. అందుకని ఆ పెర్ఫార్మెన్స్ బట్టి ఇటువంటి అభిప్రాయాన్ని నేను చెప్పాల్సి వస్తా ఉంది. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చూద్దాం. ఇప్పుడు టీచర్ మెగా డిఎస్సీ అంటున్నారు. మెగా డిఎస్సీ అంటే ఏంటి? ఇవాళ ఉన్నటువంటి ఖాళీలలో దాదాపు 15 నుంచి 20 వేల వరకు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అవును. మరి అందులో 10,000 11,000 ఇస్తే మిగిలినటువంటి టీచర్ల పోస్టులు లేదా 16,000 సార్ ఇవి సార్ 16,476 ఉంటారు. ఐఎమ్ నాట్ షూర్ 10,000 అని నేను ఎక్కడో చదివాను. 16,000. 16,000 సార్. 16,000. 15,900 చిల్లరండి. ఓకే, 15,900 అయితే ఇవాళ ఉన్నటువంటి ఖాళీలకి దాదాపు సమంగా ఉంటాయి అనేది ఉమ్. ఒక అంచనా. మంచిదే అది. కాకపోతే ఏంటంటే ఈ విద్యా సంవత్సరం పోయింది. ఇంకా ఎగ్జామ్స్ జరిగేది ఎప్పుడు డిఎస్సి అనేటువంటిది ఈ విద్యా సంవత్సరం పోయింది. ఏమైనప్పటికీ ప్రభుత్వ సంస్థల్లో ముఖ్యంగా ప్రాథమిక సెకండరీ రంగంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇప్పుడు ఈ మీటింగ్స్ ద్వారా గతానికి ఇప్పటికీ ఏ విధమైనటువంటి మౌలిక మార్పులు తీసుకొస్తారనేటువంటిది భవిష్యత్తులో మనం చూసిన తర్వాత మాత్రమే దీని గురించి మనం ఒక స్పష్టమైన అభిప్రాయం చెప్పగలం తప్ప ఇప్పుడే ఈ మెగా ఈవెంట్ తోనే లేదా మెగా వస్తాను సురేంద్ర నాయుడు గారు, మీటింగ్ వస్తాను. అంతా అయిపోయింది, అంతా మొత్తం అరుగు మెరుగుపడుతుంది అని చెప్పేటువంటి వాళ్ళు భ్రమల్లో ఉన్నారనేది నా అభిప్రాయం. ఉండనివ్వండి, Right. నాకేమైనా ఇబ్బంది లేదు. నాకైతే అంత విశ్వాసం అయితే లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. సురేంద్ర గారు, తిరుపతి గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను నేను. మీరు సమాధానాలు చెప్తారు, మీకు ఎక్కువ సమయం ఇస్తాయి ఈసారి, ఎందుకంటే చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి. సో దానికంటే ముందుగా తిరుపతిరావు గారు, ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారా, మౌలిక సదుపాయాలు కల్పించారా, వీటన్నిటికీ కంటే కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు, ఇందాక ఏదైతే మన్యం కోటేశ్వర గారు చెప్పారో, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళు చేస్తున్న అత్యధిక ఫీజులు కావచ్చు, పెడుతున్న ఒత్తిడిలు కావచ్చు, ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది అని చెప్పేసి అనిపించట్లేదంటారా? డెఫినెట్ గా నేను చాలా సందర్భాల్లో పెద్దలు కోటేశ్వరరావు గారి కామెంట్స్ తో వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భాల్లో ఏదైతే సద్విమర్శలు కూడా నేను స్వీకరించినటువంటి సందర్భాలు. ఇవాళ అయితే నేను వారి కామెంట్స్ ని నేను స్వీకరిస్తున్నా. ఎందుకంటే నేను కూడా మాట్లాడతానని చెప్పాను, మాట్లాడాను. ఒకవేళ నిజంగా ఇవాళ సమస్యలన్నీ పూర్తిగా సర్దుమణిగిపోయాయి అనేసి అంటే అసలు ఈ ప్రక్రియ అవసరం లేదు. డెఫినెట్ గా సర్దుమణగలేదు కాబట్టి ఈ ప్రక్రియ అయితే ఏంటి, మనం కంపారిజన్ గతానికి ఇప్పటికి కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇవాళ కూడా మొత్తం నేనేమి ఇవాళ నిన్న జరిగినటువంటి పేరెంట్స్ మీట్స్ తో పూర్తి అయిపోద్దాంలే. నేను కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ కి ఫలాలు అంటాము మనం అందుకోవడానికి అవకాశం ఉంటదంట. అదే విధంగా మా సురేంద్ర నాయుడు గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఏదో మేము మొత్తం చేసేస్తాము అన్నటువంటిది కాదు ఇక్కడ. అయితే దానికి ప్రయత్నం అనేది ఒక దగ్గర ప్రారంభం అవుతుంది. అది ఏ స్థాయిలో ప్రారంభం అవుతుంది అనేది. ఇంకొక విషయం ఏంటనేసి అంటే నిన్న పేరెంట్స్ మీట్ తర్వాత సోషల్ మీడియా మీ నియంత్రణలో ఉంటుంది తప్పిస్తే సోషల్ మీడియా ఎవరి నియంత్రణలోనూ ఉండదు కాబట్టి చాలా కామెంట్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ అది వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే పెద్దలు న్యూట్రల్ గా మాట్లాడే కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా యువతరంలో ఉండొచ్చు. జనరల్ గా సోషల్ మీడియా యువతరం ఎక్కువ వాడుతుందని మనం కొంతవరకు ఆలోచిస్తాం. ఏమని ఏదైతే నిన్న భోజనాలు చేశారు ఆ ప్లేట్స్ అక్కడ ఉన్నటువంటి పదార్థాలు వాటి మీద కూడా కామెంట్స్ వచ్చాయి. అంటే రోజు మీరు స్టూడెంట్స్ కి ఇవే పెడతారా, పెట్టగలమా? ఆ బడ్జెట్ తో పెట్టే పరిస్థితి ఉండదు. పోషకాహారం అనేది కొంతవరకు అందించడానికి మాత్రం ఉపయోగపడుతుంది. వాళ్ళ నేను అంటే ఇవన్నీ ఉంటాయి. నేను ఇంకో విషయం కూడా స్పష్టం చేస్తాను. ఇప్పుడు విందు భోజనం అప్పుడు మనం అన్ని పెట్టుకొని నాకు ఒక్కడు కూడా పడలేదనేసి అంటే నాకు తెచ్చి పెట్టని అడుగుతాం. కానీ రోజు ఇంట్లో కూర్చున్నప్పుడు అన్ని రకాలు తినాలనేసి అంటే మనం తినేది లేదు, తింటే కూడా బతికేది లేదు. విందు భోజనం తిన్నట్టు రోజు తిన్నట్టు అయితే ఖచ్చితంగా చచ్చిపోతాం. కాబట్టి నేనేమంటాను అది అంతే. ఇలాగా ఇవన్నీ ఉన్నాయి, నేను కాదనట్లేదు. ఇక్కడ గమనించాల్సిన మీరు అడిగినటువంటి ప్రశ్న కార్పొరేట్ మంచి ప్రశ్న. ఇది పెద్దలు కోటేశ్వరరావు గారు కూడా మంచి ప్రస్తావన అని నేను భావిస్తాను. ఇది నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోజులుగా ఇది ఒక పెద్ద సమస్య. ఒక 3 దశాబ్దాలుగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. ఇంకా చెప్పాలనేసి అంటే నా బోటి వ్యక్తులు కార్పొరేట్ ఎడ్యుకేషన్ వలన మేము ఆ కాంపిటీషన్ తట్టుకోక ఆ ఫీల్డ్ కొంచెం దూరం అవుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇది నా స్వీయ అనుభవం నేను చెప్తున్నా. ఒక పాఠశాల నిర్వాహకుడిగా, ఒక కళాశాల నిర్వాహకుడిగా నాకు ఉన్నటువంటి అనుభవం. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఇవాళ కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది. పెద్దలు హై స్కూల్ స్థాయిలో మాట్లాడారు కానీ
ఆ విధంగానే మేము దానికి దూరం అయినటువంటి సందర్భం కూడా ఉంది. ఇది డెఫినెట్ గా ఇది ఇది ప్రస్తావించి తగినటువంటిది, దాన్ని చూడాలి. కాకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పేరెంట్స్ తాలూకు ఆలోచనలో కూడా మార్పు వచ్చేసింది. ఇవాళ నా నా తండ్రికి నా తల్లికి నేను 7 ఉంటే నాకు 2 ఉన్నారు. ఈ 7 ఉండేటప్పుడు నేను 6 కిలోమీటర్లు పుస్తకాల బ్యాగు, దానికి ఒక గొడుగు పెట్టుకొని, ఎందుకంటే వర్షం వచ్చినా ఎండ వచ్చినా కావాలని వెనక పక్క పుస్తకాల బ్యాగ్ తగిలించుకొని, ముందు పక్క ఏమో క్యారేజ్ తగిలించుకొని 6 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడిని. నా కొడుకు కోసం నేను ఆ విధంగా ఆలోచించలే. వాడు కూడా ఆ విధంగా ఆలోచించడు. ఎందుకంటే మారిన కాలమాన పరిస్థితులు, వచ్చినటువంటి వ్యవస్థలు, ఉన్నటువంటి ఆర్థిక స్వాతంత్రము, అభివృద్ధి నేపథ్యం, ఇవన్నీ కూడా అక్కడ మన ప్రస్తావన. కాబట్టి ఏంటనేసి అంటే ఈ కార్పొరేట్ అనేది ప్రభుత్వాలు తాలూకా ఉదాసీన వైఖరి అన్న దగ్గర నేనైతే ఆగిపోతాను, వ్యాఖ్యానించను. కానీ ఇక్కడ పేరెంట్స్ తాలూకా ఆదరణ పెరుగుతుంది. ఇవాళ ఒకప్పుడైతే పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక 10-15 ఏళ్ల కిందట నారాయణ గారు మొదటిసారి మంత్రి అవ్వక ముందు లెక్కేసుకుంటే, 14 ముందు లెక్కేసుకుంటే కార్పొరేట్ లో శ్రీ చైతన్య, నారాయణ అనే 2 ప్రధానమైనటువంటి ఉండేవి. ఇవాళ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ 2 సంస్థలు కూడా వెనకబడ్డాయి. కొత్త సంస్థలు వచ్చేసాయి ఇవాళ డామినేట్ చేయడానికి. నారాయణ అనే వ్యక్తి అయితే ప్రభుత్వంలో ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఆయన ఏదైనా మేనేజ్ చేస్తాడు అనేసి అంటే చేయడానికి అవకాశం ఉంటుందని నేను అంగీకరిస్తాను. కానీ ఇవాళ నారాయణ సంస్థ డామినేటెడ్ చేసే పరిస్థితులు లేదు విద్యారంగంలోనా. నాటి నుండి తీసుకున్నా కూడా ఎప్పుడు వాళ్ళిద్దరు చైతన్య నారాయణ కలిపి కొట్టుకునేటప్పుడు కూడా చైతన్యతే పైచేయిగా ఉండేది. ఇంకో విషయం ఏంటంటే కొన్నాళ్ళు వీళ్ళు కలిసి పనిచేసినటువంటి, నారాయణ చైతన్య కలిసి పనిచేసినటువంటి సందర్భం కూడా గత 5 ఏళ్ళలో ఉన్నది. చేశారు చైనా అని చెప్పేసి, చైతన్య నారాయణ కలిపి చైనా అని చెప్పేసి చైనా లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది వాళ్ళకి. అది కాబట్టి ఇది ఇవాళ పరిస్థితి అది లేదు. నేను ధైర్యంగా చెప్పగలను, ఇవాళ 2 సంస్థల కంటే డామినేట్ చేసే వేరే సంస్థలు వచ్చేసాయి. వాళ్ళు కూడా ఇవాళ కాంపిటీషన్. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం నుండి నేను ఒక్కటైతే చెప్పగలను, ఇవాళ ప్రభుత్వం నుండి గనక ఎన్ని సౌకర్యాలు నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినవి అయితేనేమి, లేకపోతే దానికి అదనంగా ఇవాళ మేము ఇచ్చినా సరే, ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళకి పంపించే తల్లిదండ్రుల సంఖ్య తగ్గిపోతుంది. వాళ్ళు పంపించరు, ఒక స్థాయి వరకే ప్రభుత్వ స్కూళ్ళకి పరిమితం అవుతారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు, ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వచ్చేసింది ప్రసాద్ గారు. కాబట్టి ఇదేంటనేసి అంటే ఇదేదో ఒక ప్రభుత్వానికి అంటగట్టేయడానికో, లేకపోతే ఒక ప్రభుత్వం మీద బుర్ర చల్లేయడానికో, లేకపోతే ఒక ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అనడానికో, లేకపోతే నారాయణ లాంటి ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి అదే అని చెప్పి. ఇప్పుడు చైతన్య ఉంది, నిజంగా చెప్పుకోవాలంటే చైతన్య పెద్ద ఆయన స్వర్గస్థులైనట్టుగా మన దగ్గర సమాచారం. వాళ్ళ తాలూకా పరంపర కొనసాగుతుంది. దీనికి మెయిన్ ఏంటనేసి అంటే సిస్టమ్ ఇన్ దట్ సెన్స్, ఒకవైపు గవర్నమెంట్ తాలూకా పాలసీ, ఒకవైపు ప్రజల తాలూకా ఆలోచన సరళి, ఒకవైపు అభివృద్ధి స్థాయి, ఆ అభివృద్ధి స్థాయిలో వచ్చినటువంటి పేబుల్ కెపాసిటీ ఒకప్పుడు లేదు కాబట్టి ఆ విధంగా ఉండేది. ఇవాళ పేదరిక స్థాయి తగ్గుతుంది అనేసి అంటే తనకి పేబుల్ కెపాసిటీ పెరుగుతుంది సమాజంలో ఉన్న వ్యక్తులకి. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, ఒకదానికి అనుబంధంతో ఉన్నటువంటి సమస్యలు. ఇది ప్రభుత్వం ఒక్కటే పూర్తి చేయాలన్నా అవ్వదు. సొసైటీ తాలూకా ఆలోచన తీరులో కూడా మార్పు రావాలి. రైట్ సార్. సురేంద్ర గారు చెప్పబోతున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి మా తిరుపతిరావు గారు చెప్పేశారు క్లియర్ గా. అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు కోటేశ్వరరావు గారు కోట్ చేశారు, శాక్ పీసులు, బల్లలు అవన్నీ లేకనే కదా వాళ్ళు నాడు నేడు కార్యక్రమం తీసుకున్నారని. ఇప్పుడు శాక్ పీసులు, బల్లలు లేక కాదు, అంటే ఆ విధంగా కూడా మనం ఎలా డబ్బు సంపాదించాలా, దీంట్లో కూడా మనం డబ్బు సంపాదించచ్చు అనే కార్యక్రమం వాళ్ళు చేసింది. అవును సార్, డబ్బు సంపాదించాలంటే ఆ మార్గమే కాదు, చాలా మార్గాలు ఉన్నాయి. నేను చదువుకున్న స్కూల్. ఒక నిమిషం సార్, మీకు ఒక నిమిషం నేను చెప్తా, క్లారిటీ ఇస్తా. ఇప్పుడు అనేక శాఖల్లో ఎన్నో దారులు ఉండే, ఇక్కడ మీకు శాక్ పీసుల్లో, డస్టర్లు, ఫర్నిచర్లు ఏమాత్రం వచ్చింది సార్? మీకు తెలుసు, పెద్ద పెద్ద తిమింగళాలు ఆయా శాఖల్లో మద్యం, లెక్క, అదేంటిది మైన్స్, ఇసుక, వాటిల్లో వచ్చే దాంతో పోలిస్తే ఇది ఎంత సార్? అయితే నేను ప్రాక్టికల్గా నేను చూసా, కొన్ని స్కూల్స్ కార్యక్రమాలు జరిగినాయి,
బ్రహ్మాండంగా చేశారు, పెయింట్లు వేశారు. నేను దగ్గరుండి చూసావు ఎప్పుడు, ఎందుకంటే అప్పుడు కొంచెం ఖాళీగానే ఉన్నాలండి, కోవిడ్ టైంగా. అదే సమయంలో పిల్లల స్కూల్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ టీచర్లకి ఉద్యోగం ఇచ్చి జీతాలు ఎలాగ ఇస్తున్నాం కదా అనే ఉద్దేశం మీద వైన్ షాపులకు పంపించారేమో. వైన్ షాపులు పంపించడం అనేది కరెక్ట్ కాదు, కానీ కాకపోతే ఆ పరిస్థితిలో వాళ్ళు వేరే దానికి ఉపయోగించుకోవచ్చు ఒకటి. సరే, ఆ ఎపిసోడ్ పక్కన పెడితే ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. మీరు కనుక గమనిస్తే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో మరి ప్రభుత్వం ఎలా పర్మిషన్లు ఇస్తుందో కానీ కొన్ని బిల్డింగ్లకి అయితే అసలు అవకాశమే ఉండదు. రోడ్ సైడ్ బిల్డింగ్ అండి, 4 ఫ్లోర్లు ఉండే బిల్డింగ్, ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు, 2-వే ఎగ్జిట్ ఉండదు. అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కానీ 2-వే ఎక్స్టింగ్విషర్ ఉండాలి. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకుండా 2-వే ఎగ్జిట్ లేకుండా ఎలా పర్మిషన్లు ఇస్తారో తెలీదు. లేదా అసలు ఉంది మనమే కదా అధికారంలో అని చెప్పేసి ఆయా పార్టీలకు లేదా ఫండ్లు ఇస్తున్నారా, ఏం జరుగుతుంది? విద్యాశాఖ మంత్రిని మెయింటైన్ చేసుకుంటున్నారా? అక్కడ పిల్లలకు సంబంధించి ఇక ఏం జరిగినా పర్వాలేదా, వాళ్ళకి భద్రత లేకపోయినా పర్వాలేదా? ఒకటి, నాణ్యత పరిణామాలు. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైందంటే నేను ఛాలెంజ్ చేస్తానండి, నారాయణ చైతన్య స్కూల్లో కంటే కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా విద్య చెబితే అంతకంటే మంచి మెరిట్లు ఉన్నారు, కానీ నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఎందుకు అక్కడికిక్కడ తేడా అంటారేమో. ఇక్కడ ఒక ట్రైన్డ్ టీచర్ ఉంటారు గవర్నమెంట్లో, కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఎలా చేస్తున్నారు తెలుసా? నాకు తెలుసు ప్రాక్టికల్గా. నామినల్ డిగ్రీ పూర్తి చేసుకొని నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా వాడిని పెట్టేసుకుంటే ఏమవుద్దంటే వాడు తక్కువకు వస్తాడు, ఒక 6,000కో 7,000కో పెట్టేసుకొని మేనేజ్ చేసేయచ్చు. 2, వాడు పాఠాలు ఎంత బాగా చెబుతాడని చూడరు, ఎంతమందిని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేస్తారా క్యాంపెయినింగ్లకు వెళ్ళి అనేదే టార్గెట్లు వాళ్ళకి. సో మరి వాటిని ఎట్లా మీరు నియంత్రించగలుగుతారు చెప్పండి? ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఒక మంత్రిగా నారాయణ గారు ఉన్నారు. ఇక చైతన్య విద్యా సంస్థలు అంటారా, ఎప్పుడో 80వ దశకం నుంచి వాళ్ళు పాతుకుపోయి ఉన్నారు. నేను అనేది ఏంటి అంటే వాళ్ళు ఉండడం తప్పు కాదు, వాళ్ళు చేస్తున్న చర్యలు విద్యార్థులపైన తీసుకొస్తున్న ఒత్తిడుల వల్ల చాలామంది బలిదానం అయిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి దాన్ని ఎట్లా చెప్తారు మీరు చెప్పండి? సార్ ఇప్పుడు నారాయణ ఈ రోజు కాదు కదా వచ్చింది, 30 సంవత్సరాల నుండి నారాయణ స్కూల్స్ యాజమాన్యం ఉంది. ఈ రోజు అమాంతంగా తెలుగుదేశం లేదు కూటమి ప్రభుత్వం వచ్చేసినప్పుడు నారాయణ వచ్చి మినిస్టర్ అయిపోయి ఆయన శాఖోపశాఖలుగా విస్తరించింది ఏమి లేదు. వాళ్ళ శక్తిని పెంచుకున్నారు, చేసుకున్నారు. వాళ్ళు ఒకరే కాదు కదా, తిరుపతిరావు గారు చాలా చక్కగా చెప్పారు. ఈ రోజు నారాయణ చైతన్యాన్ని మించినటువంటి విద్యా సంస్థలు వచ్చేసాయి. మాకు తిరుపతిలో ఉన్నాయి, తిరుపతిలో నారాయణ చైతన్య 4వ ప్లేస్కి వెళ్ళాయి. ఫస్ట్ ప్లేస్ లో వేరే ఉన్నాయి విద్యా సంస్థలు. ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీ అని చెప్పి గవర్నమెంట్ పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. పరిస్థితుల్లో ప్రభుత్వ అంటే ఇక్కడ ప్రభుత్వమే కాదు సార్, ప్రభుత్వమే బాధ్యత కాదు, తల్లిదండ్రుల బాధ్యత కూడా వహించాలా. ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత అంటున్నారు, తల్లిదండ్రుల బాధ్యత అంటే తల్లిదండ్రులకు ఆ నమ్మకం కలిగించాలి కదా. ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలన్నా, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలన్నా అక్కడ పేషెంట్ ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? ప్రసాద్ గారు వినండి, ఇప్పుడు తల్లిదండ్రులకు ఆ నమ్మకం కల్పించాలంటే తల్లిదండ్రులు రావాలి. తల్లిదండ్రులు ఎంతమంది వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివించేదానికి? నమ్మకం ఎలా కల్పించాలా? గవర్నమెంట్ స్కూల్లో చేర్చే కదా నమ్మకం కలుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేదానికి లేవు కదా సార్? ప్రైవేట్ స్కూల్లో ఒకప్పుడు లేవు కదా, ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడైతే అప్పుడు వచ్చినాయి. ప్రపంచము సార్, ప్రపంచం కాంపిటీషన్ అయిపోయింది. ప్రపంచం కాంపిటీషన్ అయిపోయినప్పుడు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా, నా బిడ్డ కూడా ఒక ప్రైవేట్ లోనే చదివితే బ్రహ్మాండంగా చదువు వస్తుంది, వ్యాన్ వస్తుంది, ఎక్కించుకొని వెళ్తారు, యూనిఫామ్ వస్తుంది, ఆడ బాగా చదువుతారు అనే మాదిరి అయిపోయింది. దానికి తల్లిదండ్రులు కూడా దానికి అలవాటు పడిపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏదో చదువు రాదేమో అనే విధంగా తయారవుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రోత్సహించాలంటే ఎట్లా చేయాలా? ఐఏఎస్ ఆఫీసర్ కాడ నుండి ప్రతి ఒక్కరు కూడా నిర్బంధంగా ఏ విధంగా నిర్బంధ విద్య ప్రవేశపెట్టాలనుకుంటున్నారో ఆ విధంగా గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలా అని చెప్పేసి పెట్టాలా. ఆ విధంగా పెడితే ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నావు, నీ పిల్లలు మాత్రం ప్రైవేట్ లో చదివించాలా? మేమేమో గవర్నమెంట్ స్కూల్లో చదివించాలా? మా పిల్లలేమో వెనుకబడి ఉండాలనా? మీరేమో పోయి వేలు ఫీజులు కట్టి మీకు గవర్నమెంట్ లో జీతాలు వస్తుంది కాబట్టి మీరు ప్రైవేట్ లో చదివించాలా అనే మాదిర ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తా ఉంది. ఇప్పుడు మీరు అది పెట్టాలా. ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి
ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా, ప్రభుత్వంలో జీతం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలా? అంతెందుకు సార్, ఇప్పుడు ఒక ఉపాధ్యాయులు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి ఉపాధ్యాయుడు కూడా ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాడు వాళ్ళ పిల్లల్ని. అదే దారుణం అసలు. ఎక్కడికి వస్తుంది చెప్పండి? ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఉన్నారు, కోటేశ్వరరావు గారి పిల్లలు ఉంటారు, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. చెప్పండి, ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతున్నారు? గవర్నమెంట్కి పంపించండి, అందరూ చూద్దాం. ఎవరు పంపిస్తున్నారు? ఎవరు పంపించడం లేదు. అంటే మనలో మార్పు రానంతసేపు మనం ఇంకొక దాంట్లో మార్పు రావాలని కోరుకోవడం ఎలా ఇదవుతుంది? అతిశయోక్తి కదా అది. కాబట్టి నేనేమంటానంటే, ఆ భరోసా కల్పించవలసింది ప్రభుత్వం కదా అంటున్నా నేను. ఇప్పుడు మేము దానికే ఆ భరోసా కల్పించడానికి కోసమే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. 6 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. 6 నెలల్లో ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే గవర్నమెంట్ స్కూల్ అన్నింటినీ కూడా సమూల మార్పులు తీసుకురావాలా, మెగా డిఎస్సి వేయాలి. ముందు 5 సంవత్సరాలు డిఎస్సి లేదు. ఆ రోజు అడుగు ఉండాల్సింది మీలాంటి వాళ్ళందరూ కూడా. ఆ రోజు అడగలా మీరు. డిఎస్సి వచ్చేసి వెంటనే బిడ్డను కనాలంటే అవుతుందా? 6 నెలల బిడ్డలు కనలేం కదా, 9 నెలలు పడుతుంది బిడ్డను కనాలంటే కూడా. మేము వచ్చి ఒక మంచి దీనికి తీసుకెళ్లాలని చెప్పి వేసాము. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా డిఎస్సికి బాగా ప్రయారిటీ ఇచ్చేవారు. ఆయన ఇప్పుడు కాదండి, ఆయన 95లో సీఎం అయినప్పటి నుంచి కూడా దాదాపుగా డిఎస్సీలకు ప్రయారిటీ ఇచ్చారు. అంతేందుకు 2014-19 మధ్యలో కూడా 14లో డిఎస్సీ నిర్వహించారు, 18లో డిఎస్సీ నిర్వహించారు. సో దాన్నేం తప్పు పట్టట్లా. కానీ ఈ కార్పొరేట్ విద్యా సంస్థల పైనే కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల మీద మాకు నిర్లక్ష్యం, మాకు ప్రభుత్వ పాఠశాలల మీద నిర్లక్ష్యం లేదు కాబట్టి ఫస్ట్ స్టెప్ గా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మీకు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ని విజిట్ చేయండి. ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడండి. అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా కూలంకుషంగా ఒక రిపోర్ట్ తయారు చేద్దాం. రిపోర్ట్ తయారు చేసి నెక్స్ట్ మీటింగ్ లోపల సింహభాగం ఆ మైనస్లన్నీ కూడా పోయేటట్టుగా చేద్దాము. దాంతో పాటు ఉపాధ్యాయులకు కూడా భరోసా ఇవ్వండి. మీరు చేయాల్సింది ఓన్లీ పిల్లలకు చదువు మాత్రమే. మీరు వైన్ షాపులకు వెళ్లాల్సిన పని లేదు, బాత్రూంలు ఫోటోలు తీయాల్సిన అవసరం లేదు. ఏదైతే స్కూల్ పిల్లలకు రేషన్ వస్తుందో ఆ రేషన్ మీరు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి వేరే వాళ్ళు బాధ్యత వహిస్తారు. మీరు మీ పిల్లలకు ఏ విధంగా చదువు చెప్తున్నారు, మీరు ఏ విధంగా స్కూల్కి అటెండ్ అవుతున్నారు, దాంట్లో మార్కులు రావాల్సిన అవసరం ఉంది, గ్రేడింగ్ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఒక స్టెప్ వేసాం. ఈ స్టెప్ వచ్చే కాలంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆ ఫలితాలు మనందరూ కూడా అనుభవించబోతాం. దాంతో పాటు మనలో కూడా మార్పు రావాలా. మన బిడ్డలు మన మనవళ్ళు మాత్రము గవర్నమెంట్ స్కూల్లో చదవకూడదు, ప్రైవేట్ స్కూల్లో చదవాలా. వేరే వాళ్ళ బిడ్డలు మాత్రము ప్రభుత్వ స్కూల్లో చదవాలా. ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యాన్ని పెంచుకోవాలంటే ఎలా నైపుణ్యం పెంచుకుంటాయి? మన దగ్గర నుండి కూడా స్టార్ట్ చేద్దాం. మనమే వాలంటరీగా ముందుకు పోదాం. మా పిల్లలందరినీ కూడా ప్రభుత్వ స్కూల్లో చదివేస్తాం. నిన్న మా పుత్తూరు ఎండిఓ ఉన్నారు. మా పుత్తూరు ఎండిఓ గారు హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చదివేస్తా ఉన్నారు ఆమె. అలాంటి ఆఫీసర్స్ ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ఇంకా ఏదైనా బోనస్ ఇచ్చేదో అట్లా ఎంకరేజ్ చేస్తే మనం ముందుకు దీన్ని తీసుకెళ్ళగలుగుతాం. ఆ విధంగా ప్రభుత్వం చూస్తా ఉంది. ఆ ఫలితాలు వస్తాయి తొందరలోనే. ఒక చిన్న పాయింట్ చెప్తాను, కొంచెం మీరు ప్రభుత్వంకి అందిస్తారా? మరి చెప్పండి సార్. ఎక్కడెక్కడైతే సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా అసలు మినిమం ఫెసిలిటీస్, ఒక ప్లే గ్రౌండ్ అనే ఫెసిలిటీ పిల్లలకు ఖచ్చితంగా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ కూడా, అటువంటి కూడా లేకుండా ప్రైవేట్ స్కూల్స్కి అంటే కార్పొరేట్ స్కూల్స్కి కొన్నిటికి పర్మిషన్స్ ఇచ్చారు. మరి అట్లాంటి వాటిపైన ఏమైనా సరే చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? నేను ఇస్తాను డేటా మీకు. సార్ మీరు ఇవ్వండి. కార్పొరేట్ స్కూళ్ళు చాలా కాలేజీలు స్కూళ్ళు ఆ విధంగా ఉన్నాయి. నా దృష్టికి కూడా వచ్చింది. దాని మీద నిన్ననే మేము ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జి, అసెంబ్లీ ఇన్ఛార్జి, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జి కూడా పోయి సందర్శించడం జరిగింది. దాన్ని 1 month లోపల మీరు ఎక్కడో ఒకక్కడ ప్లే గ్రౌండ్ మీరు చేసుకోవాలా. దాంతోపాటు మీ క్యాంపస్ వేరే దగ్గరికి
మార్చుకోకపోతే ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ఆ విద్యార్థులందరూ కూడా ఆ ప్రమాదం జరిగిన వెంటనే బయట రావాలి అనుకుంటే తొక్కిసలాట్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం అయితే చూస్తూ ఉపేక్షించదు అని చెప్పడం కూడా జరిగింది. మీ దగ్గర ఉండే డేటాలు కూడా ఇవ్వండి. చాలా కార్పొరేట్ స్కూల్ ఆ విధంగానే ఉన్నాయి, హాస్టల్ కూడా అదే విధంగా ఉన్నాయి. సందు గొందల్లో కూడా హాస్టల్ పెట్టేస్తున్నారు. అంటే 20 అడుగుల రోడ్లో కూడా హాస్టల్ పెట్టున్నారు. అవి జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. మెజారిటీ స్కూళ్ళు, మెజారిటీ హాస్టల్ ఆ విధంగానే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మార్చాలి. అంటే డే 1 మారవు సార్, కొంచెం టైం కావాలా. ఆ టైం ఇచ్చి మార్పు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులేస్తుంది. మీ దగ్గర ఉండే డేటా కూడా ఇవ్వండి, నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను సార్. ఖచ్చితంగా ఇస్తాను సార్. తిరుపతి గారు ఏంటి మీ సబ్మిషన్? ఏం లేదు, పెద్దలు కోటేశ్వరరావు గారు క్షమించాలి, నేను 2 విషయాలు సబ్మిట్ చేస్తా. మీరు అడిగినటువంటి పెర్మిషన్స్ సంబంధించి కూడా అండి, గత 10 సంవత్సరాల క్రిందట 10 సంవత్సరాలు ఆ టైంలో కొన్ని మార్పులు వచ్చేసింది, చట్టంలో సవరణ చేశారు. పట్టణ ప్రాంతాల్లో గ్రౌండ్ అవైలబిలిటీ తగ్గిపోయిందని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు పట్టణాల్లో కూడా కొత్త స్కూళ్ళు ఏమైనా పెడితే ఆ సమస్య ప్రభుత్వాలకే ఉంది. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలకి గ్రౌండ్ అనేది అక్కడ లేకుండా పోయింది. ఇంకోటి ఏంటంటే దాంట్లోనే మళ్ళీ కొసమెరుపు ఏంటంటే, ఒకవేళ కార్పొరేట్ స్కూల్ వాళ్ళకి గ్రౌండ్ చూపించినా పక్కనే ఉన్నా ఆడించే పరిస్థితి కార్పొరేట్ కల్చర్ లో లేదు. వాళ్ళను రుద్దడమే ఒకటోది. రెండవదండి, దీనంతటికీ ప్రధానమైనటువంటి కారణం సోషల్ చేంజెస్ అండి. పేరెంట్ తాలూకు ఆలోచనలో నాకు కెపాసిటీ ఉండేటప్పుడు నేను ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే నా స్టేటస్ కి అది భంగం అన్నటువంటి ఆలోచన వచ్చేసింది. ఇది తప్పు పట్టట్లేదు నేను. సహజంగా ఏంటంటే అప్గ్రేడ్ అయినటువంటి ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి ఆలోచన నేపథ్యంలో కూడా ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యారంగం సంబంధించిన ఉన్నటువంటి ఆలోచన. ధన్యవాదాలు. రైట్ సార్. కోటేశ్వర గారు, నాకు ఒక డౌట్ అండి. ఏ పిల్లవాడైనా వాడి కెపాసిటీ ఏంటి, వాడి ఇంట్రెస్ట్ ఏంటి అనేది తల్లిదండ్రులు గమనించవలసిన బాధ్యత ఉంటుంది. దాని ప్రకారంగా ఆ పిల్లవాడిని కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు ఒత్తిడికి గురవరు. ఈ పాయింట్ ఎందుకు రేస్ చేస్తున్నానంటే, చాలా వరకు మనం చూస్తున్నాం ప్రతి విద్యా సంవత్సరం కూడా కాలేజీలోనూ స్కూల్లోనూ ఆ రెసిడెన్షియల్ క్యాంపసెస్లో ఎస్పెషల్లీ వాళ్ళపైన ప్రెషర్ పెరిగి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. కొన్నిసార్లు దాన్ని దురదృష్టవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో ఇటువంటి వాటిని అధిగమించాలి అంటే ఏదైనా సరే ఆ తల్లిదండ్రులు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో పక్కింటి పిల్లవాడికి అందులో సీట్ వచ్చింది, అందులో అన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పేసి మావాడికి కూడా ఎందుకు రావట్లేదు అని చెప్పేసి వృద్ధాస్తూ ఉంటే చివరికి అంటే వాడిది వీడిది, వాడి వాతావరణం వేరు, వాడి ఆలోచన వేరు, వీడి ఆలోచన వేరు అనేది ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారంటారు? దీన్ని ఎట్లా అధిగమించాలంటారు? ఇప్పుడు తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వచ్చిన మాట వాస్తవం. ఎందుకు మార్పు వచ్చింది? ఎందుకు మార్పు వచ్చిందంటే, ఆర్థిక పరిస్థితులు, తన ఆర్థిక పరిస్థితి తన బిడ్డలకు రాకూడదు అనేటువంటి వాంఛ నుంచి వచ్చింది ఒకటి. రెండోది, ఈ ప్రైవేట్ రంగం, కార్పొరేట్ రంగం, వీటి మీద అధికారంలో ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళు తెలుగుదేశమా, కాంగ్రెసా, బీజేపీయా అని నేను చెప్పట్లేదు, ఎవరు ఉంటే వాళ్ళు కార్పొరేట్ రంగం మీద భ్రమలు కల్పించినటువంటిది వాస్తవము. అటువంటి భ్రమలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే కల్పించారు. రెండోది, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా తల్లిదండ్రులు అటువంటి భ్రమలకు లోనవుతున్నారు. ఉదాహరణకి, నేను గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నేను ఇంటర్మీడియట్ చదివాను. చదివిన సమయంలో అంటే 45 ఏళ్ల క్రితం చదివిన సమయంలో ఒక జూనియర్ కాలేజ్ ఉంది, మొత్తం కాన్స్టిట్యున్సీకి ఒక పోలీస్ స్టేషన్ ఉంది. తర్వాత మండలాలు వచ్చాయి, 4 మండలాలకి 4 పోలీస్ స్టేషన్లు వచ్చాయి. ఒకే ఆసుపత్రి ఉండేది సత్తెనపల్లిలో. ఎక్కడ 4 మండలాల్లో 4 ఆసుపత్రులు రాలేదు, పోలీస్ స్టేషన్లు మాత్రమే వచ్చాయి. 4 జూనియర్ కాలేజీల్లో రాలేదు. ఎక్కడికి వెళ్ళాలి జనం? అప్పటికి పెరిగినటువంటి జనం అంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించకుండా అవసరాలకు అనుగుణంగా పెంచకపోయేట్లయితే ఏం చేయాలి? అందువల్ల ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఈ నూతన ఆర్థిక విధానాల పేరుతో ముందుకు తెచ్చినటువంటి విధానాలకు అనుగుణంగా వీటన్నింటినీ చేస్తున్నారు. రెండోది, దాని నుంచి తప్పుకోవాలంటే ప్రైవేట్ రంగం మీద భ్రమలు. ఇప్పుడు పెద్ద ఎత్తున తామరతంపరగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో వాటికి ఏమైనా ల్యాబ్స్ ఉన్నాయా, స్టాఫ్ ఉన్నదా, లేకపోతే వాటికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? వాటిని
ప్రమాణాలను తనిఖీ చేసేటువంటి యంత్రాంగం ఉన్నదా? కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి పంపించడం తప్ప, ఆంధ్రదేశం అని కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి అది. సర్టిఫికెట్లు ఇచ్చి పంపించడం తప్ప తర్వాత ఎవడైనా మళ్ళా ప్రైవేట్ కోర్సుల్లో ఒకటనే ఇంకోటి 2, 3 ఇట్లాంటి ట్రైనింగ్ తీసుకోకుండా ఎంతమంది? అందువల్ల ఇది ఏదో జనం మీద నెట్టేస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటు. జనంలో ఆలోచనలో మార్పు ఉన్నమాట వాస్తవం. దాని నుంచి మళ్లించడానికి ఏమన్నా ప్రభుత్వం చర్య తీసుకుందంటే లేదు. ఎస్, అసలు తీసుకోవాలి. అందువలన ఈ జనం మీదనే నెట్టేసి జనం రావట్లేదు కనుక అంటే మరి కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. మరి మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ మొత్తం, ఎక్స్రే ఉంటే ఫిల్మ్ ఉండదు, ఫిల్మ్ ఉంటే ఎక్స్రే ఉండదు, 2 ఉంటే ఆపరేటర్ ఉండడు. మరి ప్రైవేట్ పోయాక జనం ఏం చేస్తారు? అందుకని హాస్పిటల్లో హాస్పిటాలిటీ ఉండదు ముందు. నేను చెప్తుంది అదేనండి. ఇప్పుడు కార్పొరేట్ అంటే వాడి లాభాల కోసం పెట్టుకుంటాడు కనుక వాడి హాస్పిటాలిటీ ఉంటది. ప్రభుత్వానికైనా బాధ్యత ఉండాలి కదా. అదే సార్, నేను అందుకని జనం మీద కూడా ఉండదే. ఎవడైనా ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలని ఏ పేషెంట్ అయినా కోరుకుంటాడా? కానీ ఎందుకు వెళ్తున్నారు? అనివార్యమై వెళ్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి అప్పులు పాలు కానీ కుటుంబం ఏదైనా ఉందో చెప్పమనండి ఎవరినైనా. ఎందుకనేటువంటి పరిస్థితికి నెట్టారు జనాన్ని? ఎవరైనా వద్దన్నారా? ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ యంత్రాలు కావచ్చు, ఏదైనా అవసరానికి అనుగుణమైనటువంటి యంత్రాలు కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు పెడితే జనం ఎవరైనా వద్దన్నారా? రామని చెప్పారు ఎవరైనా? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే అసంబద్ధమైనటువంటి వాదనలు, బాధ్యత నుంచి తప్పుకునేటువంటి వాదనలు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు భ్రమలు లేవు అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్లలో అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు విద్యా రంగాన్ని సమూలంగా మార్చడానికి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆయనకేమి మారు మనసు పుచ్చుకున్నాడని నేనైతే అనుకోవట్లేదు. అదే వ్యవస్థ, అదే కథ. అందువలన చూద్దాం. అయినా చెప్తున్నారు కనుక మేము పూర్తిగా మార్చేస్తామని చెప్తున్నారు కనుక అది కూడా చూద్దాం. నేను పోరాడుతూనే ఉంటాను సార్, మార్చేంత వరకు కూడా. వారు కాదు వీరు కాదు ఎవరి మీద అయినా సరే నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానే ఉంటాను. సో ప్రభుత్వం వాళ్ళు ఎలా తీసుకుంటారో మరి సురేంద్ర నాయుడు గారు మీకే చెప్తుంది. సో ఇట్లాంటివన్నీ పొరపాట్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా సరిదిద్దవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే 164 స్థానాలు ఇచ్చారు ప్రజలు. ఖచ్చితంగా సరిదిద్దేదానికే ఒక అడుగు ముందుకేసాము. మీరు చూస్తారు ఖచ్చితంగా చూస్తారు ఏం జరుగుతుంది. అంతెందుకు సార్, మాకు తిరుపతిలో ఒక రోయ్ హాస్పిటల్ ఉంది సార్. రాయలసీమలో ఫేమస్ రోయ్ హాస్పిటల్ అనేది. ఆ రోయ్ హాస్పిటల్ గత 5 సంవత్సరాలకు ముందు అద్భుతమైన అన్ని ఎక్విప్మెంట్ పెట్టాం. ఈ 5 సంవత్సరాలు ఒక ఎక్విప్మెంట్ లేదు. ఇంకా 5 సంవత్సరాలు దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళా మా ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మేము దాన్ని చేయాలా. చేసే పార్టీకి ఏమవుతా ఉంది అంటే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మనం చేసిన దాన్ని అప్డేట్ చేసి ముందుకు పోతే దానికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది. అట్లా లేకుండా మనమే మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మాత్రం మనమే చేయాలి అన్ని. మళ్ళా ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళు ఏం చేయరు. మళ్ళీ మనం ప్రభుత్వంలోకి వచ్చినాక మళ్ళీ చేయాలి. అంటే మొదటి నుండి మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఏం చేస్తాం చెప్పండి? కర్మ కాలుతా ఉంది ఆ మాదిర. ఇప్పుడు మా ప్రభుత్వం కనీసం ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే దానికి ఒక ఇది వస్తుంది. ఇక్కడ మారే కొంచెం ఏం చేస్తాం? మీకు 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు అంటారు కదా. మరి చూద్దాం ఈ 10 సంవత్సరాలు ఏం చేస్తారు ఏంటి అనేది. రైట్ సార్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే మన్యం కోటేశ్వర గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.